మీరంతా ఎందుకు రాముని పూజిస్తున్నారు? రాముడు మనిషే కదా, రాముడు దశరథుడు కొడుకే కదా, స్వయంగా రాముడే యుద్ధకాండలో వాల్మీకి రామాయణంలో చెప్పున్నారు కదా, మీరంతా ఎందుకు రాముని పూజిస్తున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం ఉందా? సో దానికి చాలా చక్కగా సీతారామశాస్త్రి గారు తన పదాలతో చాలా చక్కగా చెప్తారు. కృష్ణవంతి జగద్గురు అనే సినిమాలో టైటిల్ సాంగ్లో రాముడి గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఆయన రాస్తారనమాట. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మసక్యము గాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచే అని చక్కగా వివరిస్తూ రాస్తారు ఆయన. అయితే సమాధానం గురించి వస్తే రాముడు మనిషిగానే పుట్టాడు, కానీ అతను చేసిన పనులు, అతను సాధించిన విజయాలు అవి అనితర సాధ్యం. అవి మనుషులు సాధించాలి అని అనుకున్న ప్రయత్నం కూడా చెయ్యం. అవి రాముడు చేసిన పనులు, ఆయన సాధించిన విజయాలు. సో రాముడు మనిషి సాధించగలిగేది ఏంటి అనేది ఒక లెవెల్ సెట్ చేశారు. ఆ లెవెల్ సెట్ చేయటం వల్ల ఆయనని మనం దేవుడిగా పూజిస్తాం. దాని ఉద్దేశం కేవలం రాముడిని పూజిస్తూ ఉండిపోమని కాదు, రాముడి నుంచి ఇవి నేర్చుకోవాలి. మనం మన లెవెల్ని మనం పెంచుకోవాలి. మనం చేసే పనులు, మనం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం, దాన్ని మనం ఎలా ఎదుర్కొంటున్నాం అన్న దాన్ని బట్టి మన లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మనకి మనమే గొప్పగా అనిపిస్తూ ఉంటాం. సో మనం రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇది. వారికి ఇవ్వాల్సిన సమాధానం కూడా ఇదే.